నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిరిషి. అసలు ఈ టాపిక్ మాట్లాడాలంటే కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అసలు మన భారతదేశం ఎటుపోతుంది, భారత సంస్కృతి, భారత విధానము, అలాగే మనిషికి మనిషే ఇంత శత్రువా అనే విధంగా కూడా చూస్తున్నాం. రోజుకు హత్యలు, రోజుకు ఎన్నో ఆత్మహత్యలు, హత్యలు. అసలు మైనర్ బాలికను చంపడము, తర్వాత ఇంకోటి భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, ఇలా అసలు ఎన్నో దారుణాలు చూస్తున్నాం. ఇలాంటి దారుణాలలో కూడా అసలు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడాలంటే కూడా ఓ రకంగా చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే పసిపిల్లలను కూడా వదలట్లేని సమాజంలో మనం బతుకుతున్నామంటే చాలా అంటే చాలా సిగ్గుచేటు. అసలు 11 ఏళ్ళ అమ్మాయిని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు మీకు అసలు ఏమొస్తుందని దీని గురించి క్షుణ్ణంగా ఒకసారి మాట్లాడుకుందాం. రైట్. కూకట్పల్లి మైనర్ బాలిక సహస్త్రిని, ఈ పేరు చాలా ట్రెండింగ్ అవుతుంది, ప్రతి వార్తలో కూడా వినిపిస్తున్న పేరు. 11 ఏళ్ళ బాలిక. అసలు ఈ బాలిక ఏం పాపం చేసిందని అంత దారుణంగా సంజయ్ అనే వ్యక్తి అంత దారుణంగా కిరాతకంగా చంపడం, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, అసలు ఆ పాప ఏమన్నది, అతను ఏం ఆశించాడు, అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. అసలు నిజానికి చెప్పాలంటే 11 ఏళ్ళ బాలికను ఇంత దారుణంగా చంపుతారని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేకపోయింటారు. ఇంతకంటే చిన్న మందిని కూడా, ఇంతకంటే చిన్న వయసులో ఉన్న బాలికలను కూడా లైంగికంగా వేధించి చంపిన సందర్భాలు కూడా చూసాం. కానీ అసలు అభం శుభం తెలియని అమ్మాయి స్కూల్కి వెళ్ళి ఆటపాటలతో మునిగిపోయి, తర్వాత ఇంట్లో ఉండే అమ్మా నాన్నతో కాలక్షేపం చేసుకుంటూ హాయిగా ప్రేమాభిమానాలతో వాళ్ళ ప్రేమతో బతికే ఒక చిన్న పాప మీద నీకు దాడి చేయాలని ఎలా అనిపించిందిరా అసలు? ఈ విషయం గురించి అసలు మాట్లాడుకోవాలంటే మాకే చాలా బాధగా ఉంది. అలాంటిది నీకు ఆ చేతులతో కత్తితో పొడిచి అతి దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? 11 ఏళ్ళ అమ్మాయిని ఆ రోజు స్కూల్లో లేకపోవడంతో అసలు వాళ్ళ బ్రదర్ అయినటువంటి లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పేసి రేణుక ఆదేశించిన మేరకు అమ్మాయి వెళ్ళే క్రమంలోనే ఇదంతా జరిగింది. అసలు ఇంట్లో వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి కత్తిపోట్లతో అతి దారుణంగా నిర్జీవంగా పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఏ తండ్రి తట్టుకోగలడు, ఏ తల్లి తట్టుకోగలదు? పిల్లలు లేక ఎంతో కష్టపడి, ఎంతో పూజలు చేసి, ఎన్నో నోములు నోచి, ఎందరో దేవుళ్ళకు మొక్కి ఉపవాసాలుండి దీక్షలు చేసి పిల్లల్ని కంటే మీ చేతుల మీద నారా ప్రాణాలు పోవడానికి ఇవన్నీ చేసేది? అతి దారుణంగా చంపాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? అదే నీ ఇంట్లో ఒక చెల్లియో ఒక అక్కనో నీ ఇంట్లో గనక ఉండింటే ఈ దీనికి పాల్పడేవాడివా? ఒక్కసారి చంపే ముందు ఒక్కసారి ఆలోచన లేదా? ఏం పాపం చేసిందని, ఏం చేసిందని అమ్మాయి ఇంత దారుణంగా చంపాల్సి వచ్చింది? అందుకే ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి రేణుక అంత ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఆడపిల్లల్ని కనాలంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పేసి కూడా ఆమె మాటల్లో తెలుస్తుంది. ఆ కన్న తల్లి కన్నీటి కోస చూస్తుంటేనే ప్రతి ఒక్కరికి చలనం కలిగిస్తుంది, గుండె బాధాకరంగా నిండిపోతుంది. ఆ చిన్న బాలికను చంపాలని ఆలోచన కానీ, అసలు ఆ అమ్మాయి ఉన్న చిన్న వయసుకి ఎందుకు అలా చేశారో అర్థం కావట్లేదు అసలు. దీని గురించి ఒకసారి ఆ అమ్మాయికి సంబంధించిన కొంతమంది బంధువులు ఉన్నారు, ఒకరు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూర్య అని. హలో సూర్య గారు, నమస్తే అండి. నమస్కారం శ్రీకాంత్ గారు. సూర్య గారు, ఇప్పుడు 11 ఏళ్ళ బాలికను అంత కిరాతకంగా చంపిందని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన బంధువులు అని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది? అవునండి, తను మా సిస్టర్ ఇన్ లా అవుతారు. మా వదిన వాళ్ళ పాప అన్నమాట తను. ఆ పాపకి పాప 11 ఏళ్ళండి. చాలా అల్లరి ముద్రగా పెంచుకున్నారు వాళ్ళు. ఆ రోజు నిన్న అసలు యాక్చువల్ ఏంటంటే పాపకు స్కూల్ లేదు. స్కూల్ లేనందుకు వాళ్ళ తమ్ముడిని కూడా ఇంట్లో ఉంటానని చెప్పారు. ఇంట్లో ఉంటే మా వదిన అన్నారు, లేదు పంపించేసేయండి, స్కూల్ పంపించండి అంటే వాడికి కొట్టి మరి స్కూల్ పంపించారు. అంతలోపు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంది. కేంద్ర విద్యాలయంలో చదువుతుందండి తను, మన బేగంపేటలో సహస్రిని. అయితే ఆ పాప ఒకతే ఉందన్నమాట ఇంట్లో.
ఇంట్లో ఒకరితో చూడడం వల్ల బాబు ఏమో స్కూల్ కి పంపించేశారు. మధ్యాహ్నం 11:30 అయిపోయి 12 అయిపోయింది. వాళ్ళ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ ఫాదర్ కి. మా అన్నయ్య ఏమో పక్కన మెడికల్ షాప్ లో మెకానిక్ షాప్ లో వర్క్ చేస్తాడు. తనేమో ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. మీ వదిన గారు? మా వదిన గారు ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నారు పక్కన అక్కడే కుక్కడపల్లిలో. స్కూల్ నుంచి బాక్స్ కోసం వచ్చారు. ఇంకా ఏంటి వెళ్ళింది ఈ అమ్మాయి ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం ఇంటికి గడేసి ఉందండి. గడేసి ఉన్న పాపలేమో లోపల రక్తమడులో పడి ఉందన్నమాట పాప. ఏం జరిగింది ఏందని గట్టిగా ఆగేసరికి అసలు ఏం జరిగిందో ఏంటి, ఎలా జరిగింది ఏంది క్లూ లేదు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి సెకండ్ ఫ్లోర్ లో రెంట్కుంటాడు. తన ఒరిస్సాకి చెందినవాడు. రెంట్కునేవాడు ఆ పర్సనే చేశాడు అని చెప్పి ఒప్పుకున్నాడు సార్. ఇప్పుడు ఈ బులెటిన్ మేము న్యూస్ పోలీసు వాళ్ళు చెప్తే మేము మీకు చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే అంటే ఆ పాపను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? పాపని చంపాల్సిన అవసరం ఏం జరిగిందో ఏమో తెలియదండి అసలు. యాక్చువల్ అంటే వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పే ప్రకారం న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే వాళ్ళ మిసెస్ కి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఆ అనుమానంతోనే మొత్తం అన్నయ్య వాళ్ళు చేశారు అని అనుమానంతోనే చంపేశారని ఒప్పుకున్నారని ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క విధంగా చెప్తుందండి. అంటే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళకి నిజంగానే అంటే బ్లాక్ మ్యాజిక్ వచ్చా? లేదు సార్, అలాంటి వాళ్ళే బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఎవరు నమ్ముతున్నారు సార్? ఎవరు చేస్తున్నారని చెప్పండి. పాపం పొద్దున్న లేచి ఆయన మెకానిక్ షెడ్ లో వర్క్ చేసుకుని వెళ్తాడు. తన ల్యాబ్ టెక్నీషియన్. బాబుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారండి పాపని. ఒకగానొక కూతురు. వాళ్ళ యాక్చువల్లీ ఎలా అంటే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం సంబంధించి మన మక్త కేసారం అనే విలేజ్ అండి అన్నయ్య వాళ్ళు. అయితే మల్లికార్జునపల్లి గ్రామం మునిపల్లి మండల్ సంగారెడ్డి జిల్లాలో మా వదిన ఉంటారు. వాళ్ళ పాప అండి ఎవరైతే ఉన్నారో మన శాస్త్రశ్రీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో రేణుక, అక్కడ నుంచి మ్యారేజ్ చేసి అక్కడికి ఇచ్చారన్నమాట. వాళ్ళు బతుకుదేరం కోసం ఇది 4 years నుంచి ఇక్కడ ఇంతకుముందు సంగారెడ్డిలో ఉండేవారని విన్నాను, దూరం చుట్టాలే. కానీ ఇప్పుడు కుక్కడపల్లిలో ఉంటున్నట్టు ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నారని తెలిసిందండి. 4 years నుంచి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే అక్కడ ఆ అమ్మాయి కూడా చాలా అల్లారు ముద్దుగా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. చాలా అల్లారు ముద్దు అండి, చాలా క్యూట్ అండి పాప కూడా. రీసెంట్లీ ఒక 3 months బ్యాక్ మా ఊర్లో బోనాల పండుగ జరుగుతుంటే తను కూడా వచ్చింది. నేనే పొగిడాను అమ్మాయికి. అమ్మాయి చాలా క్యూట్ గా ఉన్నమ్మ, మహాలక్ష్మిలో ఉన్నావు తల్లి అనేసరికి నేను యాక్చువల్ తాత వరుసను అవుతానండి. కొన్ని వరుసల వల్ల తాత వరుసలు అనుకుంటాం, కానీ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి, చాలా కల్మషమైన పాప అండి. ఎవరు పిలిచిన వాళ్ళ దగ్గర వెళ్ళిపోయేది, చాలా బాగుండేది. ఎందుకంటే మా బావ వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉండేది ఆ పాప. అసలు చాలా చిన్న పాప, 11 years ఆ పాపకి. 11 years అండి. అంటే ఇప్పుడు పోలీసుల కస్టడీలో కూడా సంజయ్ నేను చేశానని చెప్పేసి కూడా ఒక ఒప్పుకోవడం అనేది జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఫర్దర్గా మీ అన్నయ్య వాళ్ళు తర్వాత ఇంకోటి మీ వదిన వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? యాక్షన్ తీసుకోవాలంటే పోలీసు వాళ్ళు న్యాయం చేయాలండి. ఇది మొత్తం గవర్నమెంట్ మాకు ఏదైనా న్యాయం చేయాలి. ఎందుకంటే వాడిని మాత్రం వదలొద్దు. ఇలా ఇటువంటి పాప మాకు జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకు జరగకూడదు. సమాజంలో ఇంత జరుగుతున్నా కూడా ఇంత ఏం జరుగుతున్నా కూడా ఈ విధంగా పుట్టుకొస్తున్నారంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు, అర్థం కావట్లేదు. ఇన్ని జరుగుతున్నాయి, రీసెంట్లీ కూడా జరుగుతున్నాయి. ఆ చూసుకుంటూ కూడా అతి దారుణంగా కిరాతంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడికి ఏమైనా తగాదాలు ఉంటే గనక ఏదైనా డబ్బు అవసరం ఉంది తీసుకున్న దొంగతనం చేసి పారిపోయినా వచ్చి నష్టం లేకపోయేది. ఈ అమ్మాయిని ఏమార్చి చేసి అమ్మాయిని ఎటన్నా కింది పంపించో ఎటు పంపించైనా కూడా ఏమైనా డబ్బులు ఎత్తుకోపోయినా వచ్చిన అసలు అల్లారు మందిగా పిల్లని చంపేస్తే వాడికి ఏమొచ్చింది చెప్పండి? అంటే ఆర్థిక పరంగా కూడా మీ వదిన మీ అన్నయ్య వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక పరంగా వాళ్ళు ఏం బాగా ఉన్న వాళ్ళు ఏం కాదండి. వాళ్ళు కాయ కష్టం చేసుకుని ఉన్న వాళ్ళు. రీసెంట్ గా 3 months నుంచే తను చెప్తుందండి, 3 months నుంచి మేము పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళ డబ్బులు పెట్టుకుంటున్నామండి, పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచుకుంటున్నామండి అమ్మాయి పేరు మీద. అంతమించి వాళ్ళ ఆర్థిక పరంగా బాగా ఉన్న వాళ్ళు ఏం కాదండి, నార్మల్ గా పనిచేసి బతికే వాళ్ళండి. ఆయన మెకానిక్ షెడ్ లో వర్క్ చేసే వ్యక్తి అండి. పాపం అసలు చాలా అంటే మా గుండెల్ని కూడా చాలా కదిలేస్తుంది. ఎందుకంటే రోజు మేము వార్తలు చెప్పేవాళ్ళం, ఒక చిన్న మైనర్ బాలిక మీద అసలు ఇంత కత్తితో మరి అతి దారుణంగా చంపడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము చెప్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అసలు అంటే ఆ పాప అంత్యక్రియలు కానీ అవి కానీ ఇంకా ఏమన్నా అంత్యక్రియలు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఊరికి షిఫ్ట్ చేశారు అన్నారండి. ఊరు డెడ్ బాడీ ఇచ్చారు. ఊరు మక్త క్యాసర్ అనే విలేజ్ లో అంత్యక్రియలు అవుతున్నాయి అని ఇప్పుడు అంటున్నారు. ఇంకా అంత్యక్రియలు అవ్వలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. కానీ వారు మాత్రం ఈ శిక్ష మాత్రం పడాలండి. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి సార్. నేను ఒక మాట చెప్పిన, మా పేదవాళ్ళకి వచ్చేసరికి ఏ న్యాయం జరగదండి.
నేను ఓపెన్ గా చెప్తాను సార్. పేదవాడికి వచ్చేసరికి ఏ న్యాయము జరగదండి. అదే ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళకి వీళ్ళని ఇమీడియట్ గా వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారే తప్ప మాలాంటి పేదవాళ్ళు జరిగిందని చెప్పి ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు సార్. ఇప్పటి వరకు కనీసం మన ప్రభుత్వం గురించి కానీ ఏ గురించి ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఏం జరగలేదండి. ఇంతసేపు పోలీసు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. మీ మీడియా ఛానల్ కి చాలా గ్రేట్ అండి. మీడియా ఛానల్స్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చాలా ఆలోచన చేస్తున్నారు, కానీ మాకు న్యాయం ఎలా జరగలో. అంటే ఫర్దర్ గా అంటే మీరు కంప్లైంట్ రేజ్ చేశారా? కంప్లైంట్ రేజ్ చేశారు, అన్ని చేస్తున్నారు సార్. అన్ని అవుతానే ఉన్నాయి సార్. అన్ని అవుతానే ఉన్నాయి సార్. వాళ్ళందరూ పోలీసు వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, నిధులను అదుపులో పెట్టుకున్నారు, కానీ వాడికి ఎలాంటి శిక్ష మా పాపకి ఎంత అంటే ఆ సంజయ్ అనే వ్యక్తి బీహార్ కు సంబంధించిన వ్యక్తి అని మీరు అంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరం చెప్పండి. బీహార్ సంబంధించిన వ్యక్తి కాదండి, మన ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి. ఒడిశాకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు పైన పెంట్ హౌస్ లో ఉంటారు, 3rd floor లో. వీళ్ళు 2nd floor లో వాడు ఉంటాడంట. యాక్చువల్లీ వాడు వాళ్ళ మిస్సెస్ ఉంటారంట. వాళ్ళ మిస్సెస్ ని ఊర్లో దింపేసి వచ్చాడు. వాడు నాకు తెలిసి పక్కా పగడ్బందీగానే చేశాడు సార్. పక్కా పగడ్బందీగానే చేశారని నాకు అపోహ. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, అమ్మాయి కూడా స్కూల్ కి వెళ్ళిపోతుంది. ఈ నిన్న ఒకవేళ పాపకు స్కూల్ ఉంటే గనక అమ్మాయి ఈ రోజు బతికే ఛాన్స్ మాకు ఉండేదండి. మా అదృష్టం బాలేదో తను అంతవరకే రాసిపెట్టిందా, వాడు ఏ విధంగా పగడ్బందీకి ప్లాన్ వేసాడో తెలియదు. ఇప్పుడు బయట వ్యక్తి ఓనర్స్ ఉన్నారు సార్, ఓనర్స్ ఉన్నారు. ఆ ఓనర్స్ వాళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు సార్. ఎవరైనా ఉంటే అసలు యాక్చువల్లీ ఆ ఇంట్లో మా ఇంకో పాప కూడా ఉండేదండి, పెద్ద పాప ఉండేది. పెద్దమ్మ చెల్లి వరుస అవుతుంది. ఆ పిల్లి పాప వాళ్ళ కాపలుగా ఉండేది. అయితే ఓనర్స్ వాళ్ళు ప్రెజర్ పెట్టారండి. ఎంతమంది ఉంటారు ఏంటి, మీరు వెళ్ళిపోండి, ఎంతమంది ఉంటారు అని చెప్పి ప్రెజర్ పెట్టడం. ఆ రీసెంట్ గా వెళ్ళింది ఆ పాప. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి మా వదిన ఫోన్ చేశారంట, ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి ఫోన్ చేస్తే కూడా నేను ఇదిగో అన్న ఓనర్స్ ఇలా అంటున్నారు, మేము వచ్చి ఉంటున్నాము, వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా, అందుకే నేను రాలేదని చెప్పి మా వేరే కూడా చెప్పారు. అని వీళ్ళు ఓనర్స్ కూడా సరిగా రెస్పాన్స్ అవ్వలేదు సార్. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి సంజయ్ అనే అబ్బాయి మీ వదిన వాళ్ళతో కమ్యూనికేటెడ్ గా బానే ఉండేవారా ఇదివరకు? ఏమో సార్, మాకు తెలియదు ఆ విషయం. కమిటీ ఉండేవాడు. ఇప్పుడు నైబర్స్ అన్న తర్వాత నార్మల్ గా ఉంటారు సార్. ఒక అపార్ట్మెంట్ లో రెంట్ ఉన్నప్పుడు పక్క చుట్టుపక్కలతో బానే ఉంటారు సార్. అంతగా లావాదేవీలు, అంత కొట్లాటలు, వీరికి డబ్బులు ఇచ్చింది లేదు, డబ్బులు తీసుకుంది లేదు, అన్ని కొట్లాటలు లేనో తెలియదు. వాడు ఏ అపోహతో చేశాడో, ఏ దురుద్దేశం చేశాడో, అమ్మాయిని పాడు చేద్దామని చేశాడా, మరి డబ్బులు ఎత్తుకోవడానికి చేశాడా, ఎవరు లేని టైంలో అమ్మాయిని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడా, అది వాడికే తెలియాలి సార్, పోలీసు వాళ్ళకే తెలియాలి సార్. అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఉండొద్దు, ఎన్కౌంటర్ చేయాలి, ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీరు ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? తీసుకోవాలి సార్, చర్యలు తీసుకోవాలి సార్. అదే అంటున్నాను సార్, నేను మా పాకలాట అదే సార్. మేము పేదవాళ్ళకి ఇప్పుడు ఉన్నోడికి జరిగినా అదే క్రైమ్, పేదవాడు జరిగినా అదే క్రైమ్ కదా సార్. పేదవాడికి జరిగిన కూడా ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేయాలి సార్. వాడిని ఎన్కౌంటర్ చేయాలి, వాడిని ఏదైనా చేయాలి. మా పాపకు మాత్రం ఆత్మశాంతి జరిగేలాగా. నిన్న ఏదైతే ఈ రోజుకి ఇప్పుడు 24 గంటలు సార్. నిన్న 12 గంటలు చనిపోయిన పాప ఈ రోజు 24 గంటల, ఒక్క రోజు 24 గంటల లోపు అంత్యక్రియలు, చావడము అన్ని అయిపోయాయి ఆ పాపకి. అన్ని అయిపోయాయి సార్. అల్లారు ముందు మేము పెంచుకున్న పాప 11 ఏళ్ళు, ఎన్నో జీవితాలు. అసలు యాక్చువల్లీ 11 ఏళ్ళు శారీ సెరమనీ కూడా చేద్దామని అనుకున్నారు సార్ వాళ్ళు రీసెంట్ గా. శారీ సెరమనీ చేద్దామని అచ్చట ముచ్చట్లు ఆ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు పాపం పేరెంట్స్. ఈ విధంగా ఈ దుర్ఘటన జరిగింది సార్. వాడికి ఎందుకు చేయాల్సి వచ్చిందో, వాడికి ఏం అవసరం, వాడికి ఎక్కదలేరా, వాడికి అంటే ఏమంటుండు అబ్బాయి, సంజయ్ అనే అబ్బాయి ఏమంటుండు? నేను పోలీసు అదుపులో ఉన్నాడు సార్. వాడు పోలీసులు అదుపులో ఉన్నాడు. మాకు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మాపైతే అంత్యక్రియలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇంత పోలీసులు అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు. ఇంకా ప్రెస్ మీట్ పెడితే గానీ తెలియదు సార్. సో మీ పరంగా అయితే వాడిని ఎన్కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి సార్. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలి సార్. ఇలాంటి వాళ్ళు జైల్లో పెట్టుకొని దున్నపోతులాగా మేపి 20 ఏళ్ళు 10 ఏళ్ళు మేపి ఏమొస్తుంది సార్? వాడు ఇదే వాడు ఇంకెన్ని పాపాలు చేసుకుంటూ ఉంటాడు సార్. వాడు జైల్లో ఎన్ని పాపాలు చేయకుండా ఉంటుంటాడు. అవును. అలాంటప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయడం, వానికి మా పాపకి ఎట్లయితే జరిగిందో వానికి మాత్రం అదే రక్తమడిలో వానికి ఎన్కౌంటర్ చేయాలి మేము కోరుకుంటున్నాం సార్. ఎక్కడ పోయారు సార్? అంతకు ముందు బీసీలు, రెడ్డిలు వాళ్ళు ఉన్నప్పుడు మన ఏమంటారు, లాస్ట్ టైం కూడా మన దిశ చట్టం కింద ఎన్కౌంటర్ చేసిన సార్ ఎటు పోయారు సార్? 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ల పిల్లని రేప్ చేసి చంపేస్తున్నాడు, వాళ్ళు ఎటు పోయారు సార్? ఇప్పుడు 12 ఏళ్ల పిల్ల. ఆడపిల్లలకి అసలు రక్షణ లేదా సార్? ఆడపిల్లలు ఎలా పెంచుకోవాలి సార్ మేము? మేమేమి ఉన్న వాళ్ళం కాదు సార్, మేము డబ్బున్న వాళ్ళం కాదు, ఏమి కోట్ల ఆస్తులు ఏం లేవు సార్. మాకు పొద్దులేసి కాయ కష్టం చేసుకునే వాళ్ళు. ఆడపిల్లలు వదిలేసి ఎలా వెళ్ళమంటారు సార్? ఎక్కడ రక్షణ ఉంది సార్ మాకు?
మీరు చెప్పండి సార్, ఎక్కడ రక్షణ ఉంది మాకు? స్కూల్ పంపిస్తే ఒక రక్షణ, మేము అమ్మాయి ఎంతసేపు పిల్లల్ని కాచుకుంటూ ఉండాలి. వీళ్ళు నిజంగా సార్ కొన్ని మీడియా ఛానళ్ళు మీరు చూసుకుంటూ ఉండాలి, మీరు జాగ్రత్త చూసుకోవాలంటే ఎంత జాగ్రత్త అని చూస్తారు సార్. షాప్ కి వెళ్ళినప్పుడు వెంట పెట్టుకుని వెళ్తున్నాము, తీసుకెళ్ళినప్పుడు తీసుకొస్తున్నాము, చేస్తున్నాము, అన్ని చేస్తూనే ఉన్నాం సార్. ఇంకా ఇంత కాపాడు కాడుకోవాలి సార్. మేము ఏం తినాలి, ఏం కష్టం చేసుకోవాలి, మా పిల్లలు మీరు కాపాడుకోవాలని అంటున్నారు. నిజంగా అంటున్నారు కానీ ఇంకెలా కాపాడుకోవాలి సార్ ఆడపిల్లల్ని? ఓకే ఓకే, మీ పరంగా అంటే ఆడపిల్లలకి ఇదే జరుగుతుంది, మగ పిల్లలకి ఇది జరుగుతుంది, ఏది జరిగినా ఇదే జరుగుతుంది సార్. రైట్, మీ పరంగా ఒక పేరెంట్గా అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఒక రిలేషన్గా మీరు ఈ సమాజానికి మీరేం మెసేజ్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏదైనా గొడవలు ఏదైనా ఉంటే కూడా మీరు డైరెక్ట్ ఇవి చాలా చట్టాలు ఉన్నాయి సార్. ఇవి ఒక పలానా ఒక పర్సన్ తో, ఇప్పుడు నాకు వేరే పర్సన్స్ ఉంది అనుకోండి, ఏదో గొడవ ఉంటే కనుక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్. సార్ మాకు ఇది ఇబ్బంది పెడుతున్నారు సార్, వీళ్ళు మాకు రానియకుండా చూడండి, ఆ విధంగా చెప్పుకోవాలి. కానీ ఇలా మనుషులు చంపుకుంటే ఏమొస్తుంది సార్? ఆడు ఏం సాధించాడు సార్ మనుషులు చంపుకొని? పాపం చంపించి వాడు ఏం సాధించాడు? వాడు ఏమన్నా వాడి కోట్లు వచ్చి పడ్డాయా, లక్షలు వచ్చి పడ్డాయా? వాడు అనుకున్నది ఏం సాధించాడని అనుమానంగా పిల్లని పసిగందు సార్. ఆ పిల్ల 12 ఏళ్ల పిల్లని చంపాల్సిన అవసరం ఏమి సార్ వాడికి? ఏం సాధించుకున్నాడు వాడు? ఏమన్నా దేని ఏమంటారు, డబ్బులు తీసుకున్నా అలాంటి లావాదేవీలు ఉన్నాయి, మాకు ఇవ్వట్లేదని కక్షతో పెట్టాడా? లేకపోతే అపంశం తెలియని అమ్మాయిని రేప్ చేయబోయి చంపేశాడా? ఒకవేళ రేప్ చేయకపోతే నా విషయం ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఆ ఉద్దేశంతో చంపేశాడా? అది భగవంతుడు తెలియాలి, వాడికి తెలియాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కామందుల వల్ల మా అన్ని అభంశుభం పిల్ల బలైపోయింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. చూసారు కదా, అయితే వాళ్ళ అంటే మనవరాలు వరుస అవుతుందంట, చాలా బాధగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని వెంటనే ఉరిశిక్ష చేయాలి, తక్షణమే చర్య తీసుకోవాలి, ఉరిశిక్ష తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సహస్ర, నువ్వు ఏ లోకాన ఉన్నా, ఎక్కడ ఉన్నావు, అక్కడైనా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తెలియని వయసులో నీకు 100 ఏళ్ళ జీవితం అయిపోయింది. సో ఈ విషయం మాట్లాడుకుంటుంటే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇలాంటిది కూడా మళ్ళీ జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్య అందరు చూస్తున్నాం, కానీ ఇలాంటి వాళ్ళకు ఆలోచన కూడా రాకుండా శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.